బాయ్. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుండిద్ది. ఇక్కడ నుంచి మనం శ్రీలేరు లంబసింగి అవి మిస్ అవ్వద్దు. ఓకేనండి, ఇప్పుడైతే చూసారు కదా వాటర్ ఫాల్స్లో ఆడుకొని ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట. బట్టలు అవన్నీ మార్చేసుకున్నాము. ఇంకా వ్యాన్ కూడా తీస్తున్నారు. ఇక ఇప్పుడే బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ఓకే పదండి, ఎక్కేసేద్దాం మనం అయితే. బయలుదేరిన తర్వాత ఈ రూట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం చిన్న రోడ్ అయినా సరే టర్నింగ్లు ఘాటీలు హైట్గా బాగానే ఉంది. స్టార్ట్ చేస్తారా? చాలా బాగున్నాయి. కాయలు చూసి ఎవరైనా ఆగుతారా? ఒక మచ్చ కూడా లేదు. రైతు తీసుకొచ్చాడు అంటే ఏం గుంజి పెత్తర గుంజ ఏదో వెరైటీగా ఉంది ఆ పేరు, పెత్తర గుంజ. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదిగో 4 బేనే ఇది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన అమ్మారండి. ఒక 15 కాయలు 200 పడినాయి. కానీ టేస్ట్ ఉంది. అబ్బా అమృతం తిన్నట్టే ఉంది అసలు. ఒక్క కాయ 100 రూపాయలు పెట్టినా ఇలాంటి కాయలు మనకు దొరకవు. అంటే మనది ఇలా చూడంగానే మందు స్మెల్ తెలిసింది. ఇది అలా మందు ఫ్లేవర్ రావట్లేదండి, చాలా న్యాచురల్ గా ఉంది. కొత్తగా కూడా తినేస్తాం, బాగుంది. ఇప్పుడైతే మనం బయలుదేరాక ఇటు సైడ్ రూట్లు కూడా బాగానే ఉన్నాయండి చక్కగా. అంటే ఇది డొంకరాయి మోతిగూడెం దాటిన తర్వాత ఇక్కడైతే ఇది ఉంది. మరి డ్యామ్ పైన రైల్వే ట్రాక్ ఉందో తెలియదు. ట్రాకే అది, పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. విలేదారులో మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయండి. అంటే ఊరికి వచ్చేసి ఒక 10 ఇల్లు అలా, అంతకన్నా ఎక్కువ అయితే లేవు. వాటర్ స్టోరేజ్ చిన్న రోడ్డు, కరెక్ట్ గా మన వెహికల్ పెట్టేంత రోడ్డు. అప్ అండ్ డౌన్స్ చాలా బాగుందండి రోడ్డు కూడా. కాకపోతే రోడ్డు కొంచెం బాగా కొంచెం. ఇప్పుడైతే మనం 50 కిలోమీటర్లు జర్నీ చేసి సీలేరు అయితే వచ్చామండి. ఈ మధ్యలో ఏమి ఊర్లు కూడా లేవు. డొంకరాయి అని ఒక ఊరు ఉంది, చిన్న ఊరు అనమాట. అక్కడ హోటల్స్ కూడా ఏం లేవు. ఇక్కడ కూడా ఏం ఉండవంటండి, ఓన్లీ రైస్ ఉండిద్దంట, వెజ్ కర్రీస్ ఉంటాయంట. మరి ఇంకా బిర్యానీ అవి కావాలంటే మీకు ఈ మధ్యలో ఎక్కడ దొరకవండి అని చెప్పారు. సరే ఇంకా ఆల్రెడీ 2 దాటింది టైము. సరే ముందే ఏదో ఒకటి తినేద్దాం, తినేసి బయలుదేరదాం అని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ నుంచి ఇంకా మనం రోడ్ ఎలా ఉండిద్దో తెలియదు, 100 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. చూద్దాం, ముందే అయితే భోంచేసేద్దాం, భోంచేసి బయలుదేరదాం.
బ్యాగుల్లో తీయాలి. పచ్చడి టమాటానే. అటో కారుగురు ఇటో కారుగురు కూర్చున్నామండి. ఇంకా వీళ్ళిద్దరు అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నారు. పప్పు కలుపుకున్నాం. బాగుంది కర్రీస్. భోజనం అయితే తినేసామండి. వేడి వేడి అన్నంలో పప్పు, దొండకాయ కూర, కాలీఫ్లవరు, టమాటా పచ్చడి, రసం, పెరుగు ఇచ్చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. వెళ్దాం పదండి. కరెక్ట్గా హోటల్లోకి వెళ్ళాం కానీ వర్షం వచ్చింది. బయటికి వచ్చేసరికి అయిపోయింది. పదండి, అదేదో మిస్ అయిపోతాం మళ్ళీ మంచుకొండ. బాయ్. సీలేరులో భోజనం చేసిన తర్వాత ఆయిల్ అయితే కొట్టించుకున్నామండి. ముందుగా ఇక్కడ దగ్గర 150 కిలోమీటర్ల వరకు బంక్ అయితే కనపడలేదు. ఆ ముందుగా ఆయిల్ కొట్టించేసుకొని పెట్రోల్ బంక్ ఉంటే మేము డ్యామ్ చూద్దామని అయితే వెళ్తున్నాం. వాళ్ళని అడిగితే అదరికెళ్ళి తిప్పుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎదరా గుడి ఉందండి. పుష్ప డ్యామ్ ఇది కాదు, ఇది సీలేరు డ్యామ్. అవునులే, ఈ కాలువనే ఇందాడు అక్కడ మనకి కనపడింది. బానే ఉంది కానీ చిన్న డ్యామ్ ఇది. డ్యామ్ అన్న కూడా ఇదే లాకులో అంటాం మనం, అదనుకుంటా. డ్యామేనా? ఎందాడు చూసామే మనం. అది డ్యామ్ రెండు కొండల మధ్య కట్టాడు. లక్కీ షాపింగ్ మాల్ ఉందంట ఇక్కడ. అదిగోండి అక్కడ ఉంది ఇంకోటి ఏదో పెద్దది. ఇంకొద్దులే తిప్పేయండి. లేదా ఇక్కడైతే దారి పొడుగున చెక్ పోస్టులు అయితే ఉన్నాయండి. చెక్కింగ్ అయితే ఫుల్గా అయితే చేస్తున్నారు. వ్యాన్ ఆపి మమ్మల్ని అయితే ఇంతకుముందు 3 చెక్ పోస్టులు ఆపలేదు కానీ ఇక్కడ సీలేరు దాటంగానే అయితే ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపి బండి కాగితాలు లోపల ఏంటి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారని అయితే అడిగారు. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్ బాగా అని చెప్పి వెళ్ళిపోమన్నారు. అన్నీ చెక్ చేసుకొని ఓకే అయినాక ఇప్పుడు మనం చెక్ పోస్ట్ దాటి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వచ్చామండి. భయంకరమైన ఘాటీలు అనమాట ఇవి. అస్సలు మరీ అంటే మరీ ఈ అరకు లోయ, పాడేరు రూట్ కంటే దారుణంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. రోడ్ అయితే చిన్న రోడ్డే, మొత్తం హైట్, అప్ అండ్ డౌన్స్. కొంచెం అక్కడక్కడ రూట్ అయితే బాగా, అదొకటి ఇబ్బంది. రూట్ నీట్గా ఉంటే కనుక మనకి ఘాటీలు బాగా ఎంజాయ్ చేస్తా అయితే వెళ్ళొచ్చు. మెలికలు పాము కన్నా ఎక్కువ మెలికలు అయితే తిరుగుతున్నాయి. చిన్న రూట్ అనమాట ఇది. కాకపోతే ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే ఎక్కువ వెహికల్స్ అయితే ఇటు తిరగవు. ఆపోజిట్ లో కానీ బ్యాక్ సైడ్ కానీ మనకి ఆపోజిట్ వెహికల్ ఒక పావు గంటకి 10 నిమిషాలకి ఒక వెహికల్ వస్తుంది. తక్కువ వెహికల్సే వస్తాయి. భయంకరమైన ఘాటీలు అయితే ఉన్నాయి ఇటు. లంబసింగి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఘాటీల కన్నా భయంకరమైన ఘాటీలు అనమాట. వాళ్ళు కూడా చెప్పారు చెక్ పోస్ట్ దగ్గర ఘాటీలు అసలు అన్నిటికన్నా పెద్ద ఘాటీ ఇది, జాగ్రత్తగా వెళ్ళండి, రూట్ కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అలాగే ఉందండి. మీరు ఎవరన్నా వస్తే ఈ రూట్ అయితే ఎవరో సెలెక్ట్ చేసుకోవద్దని అయితే నేను చెప్పగలను. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అంత భయంకరమైన ఘాటీలు అనమాట. పెద్ద పెద్ద లోయ
ఇల్లు నుంచి ఉన్నాయండి. టర్నింగ్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, పాము మెలికల్లాగా. అందుకని చెప్తున్నాను అనమాట. మనకి మేత ఉండాలిగా కంపల్సరీ. మేత లేకపోతే ఎలాగా? మేతగాడు వెనకమాలన్నాడుగా. మేతగాడు పడుకున్నాడు. పడుకోవాలా? మేత కాకపోతే ఇక వాళ్ళతో మామూలుగా ఉండదు అసలు. కాకపోతే ఇక్కడ ఒక 20-30 కిలోమీటర్ల దాకా వీళ్ళకి మేత అయితే ఏం దొరకట్లేదు. ఇక అందుకని చెప్పి ఇక అని అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తాను అంటుంది. కాకపోతే ఈ రోడ్లు అయితే చూసేసరికి ఘాటీ రోడ్లు భయపడి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే చిన్న ఊరు కనపడితే ఆగామండి మేతకి. వద్దా? సరే, అది ఇచ్చేసి 140 రూపాయలు ఇచ్చేసి ఈ జంతికలు కేకులు అయితే తీసుకున్నాం. 140 తీసుకో మరి. చక్రాలు జంతికలు కేకులు అయితే కొనుక్కున్నారు మన వాళ్ళు. ఇంకా దారిలో ఏం దొరకవని. ఎవరా లేవేంటి చిల్లరే? 50 ఉందిగా, 50. ఇంకా మళ్ళీ ఇందాడు భోజనం లాగా అయింది, ఏం దొరకవేమో అని చెప్పి ఇక్కడ కొట్టు కనపడితే ఇంకా ఆపి పిల్లలకి అయితే కొనిపెట్టాము. ఇంకా తీసుకుని పదండి. ఎక్కండి. ఇంకా అసలే రోడ్లు భయంకరంగా ఉన్నాయి. మనం వెళ్ళేసరికి ఏ టైం అయిద్దో ఏంటో. అరే మరి వాటర్ పట్టుకోలేకపోతున్నాం తాగడానికి. పట్టాలి అయినా ఒకసారి. ఓకేనా? పడుకోండి. నేను మళ్ళీ ఎక్కడన్నా షాప్లో ఏమన్నా కనపడితే ఆపుతా. రోడ్డు ఇక ఇలా ఉంటే మన రోడ్డు అయితే భయంకరంగా ఉందండి. రోడ్డు బస్సు కూడా పక్కకైతే ఉక్కిపోయి మరి వెళ్తుంది. లోపలికి వచ్చిన వాళ్ళు అయితే బాగా భయపడుతున్నారు. చూడటానికి కూడా ఎంత దారుణంగా అయిపోయింది అంటే రోడ్డు పాడైపోయింది అన్నమాట మొత్తం. గంటలు బాగా భయంకరమైన గంటలు. భయంకరమైన ఘాటీలు అన్నమాట. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప ఇంకే గేర్ పడుతుంది. ఎక్కుతానే ఉన్నాం బండ్లు, దిగుతున్నాం ఎక్కుతున్నాం. ఇంకా సిమెంట్ రోడ్ వేసాడు బండి. ఇక్కడ ఆగట్లేదని సిమెంట్ రోడ్ వేసి ఉంటాడు. హలో, ఇది హలో, పెద్ద పెద్ద భయంకరమైన లోయలు. కనుచూపు మేరలో కింద నేల కూడా కనబడుతుంది.
కొండపైన మొత్తం మంచు పర్వతంలా ఉందండి. ఇది వచ్చేసి మరి ఇక్కడ ఏదో అయితే ఒక గుడి అయితే ఉంది, దారాలమ్మ ఆలయం అని ఉంది. ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ తీద్దామని చెప్పి ఫొటోస్ దిగుదామని ఆగారు. వ్యూ పాయింట్ బాగుందని. ఈ రూట్ అయితే ఒక అడ్వెంచర్ లా ఉంది. భయపడిపోయారు లోపల మన వాళ్ళు అయితే. అంటే రోడ్డు ఒకటి బాగాలేదు, ప్లస్ భయంకరమైన ఘాటీలు అనమాట. ఇంకా ఇప్పుడు మనం ఇంకా ఈ కొండపైకి ఇలా ఎక్కి అలా ఎక్కి అలా ఎక్కి ఆ కొండపైకి ఎక్కి ఆ కొండపైకి ఎక్కి అటు దిగాలన్నమాట. ఆ పైన అదిగోండి రాళ్ళు పేర్చున్నారు కదా, ఈ కొండ ఈ రోడ్లోంచి వెళ్తే మళ్ళీ అక్కడికి ఎక్కి ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. చాలా టైం అయితే పట్టిద్ది. ఇది 100 కిలోమీటర్ల జర్నీ అనమాట, భయంకరమైన జర్నీ. ఇంకా మా వాళ్ళు ఫొటోస్ దిగుదామని అయితే వచ్చారు. ఇక్కడైతే ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందండి. ఇంకా మన వాళ్ళు అయితే వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అంత పెద్దగా కనపడుతుంది అంటే అసలు దగ్గర నుంచి ఇంకెంత పెద్దగా ఉంటుంది. వీళ్ళు ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి దిగారు. ఈ రూట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది జర్నీ, చాలా అంటే చాలా. కాకపోతే కొంచెం భయంకరంగా కూడా ఉందండి, ఎందుకంటే రోడ్డు అది కొంచెం అక్కడక్కడ ఒక 10 కిలోమీటర్లు బాగుంటే ఒక 10 కిలోమీటర్లు బాగా గుంటలు అలా ఉంది. అది ప్లస్ ఘాటీని అంట మొత్తం ఈ కొండలన్నిటిలో ఇదే పెద్ద ఘాటీ అని చెప్తున్నారు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. ఇక మనం ఈ రూట్ కూడా చూసేస్తే అయిపోద్ది అని చెప్పి వచ్చాం అనమాట. ఈ రూట్లో సీనరీస్ అయితే అద్దరిపోయినాయండి. వర్షం కూడా పడుతూనే ఉంది, సన్నగా జల్లు అయితే చూస్తున్నారు కాబట్టి అయితే దట్టమైన మంచులాగా పొగ మంచు అనమాట. అది కూడా ఈ సాయంత్రం టైంలో 4 ఆ టైంలో. వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్తానికి దారి అయితే లేకపోవచ్చు, ఎందుకంటే అలా లోయ అనేది చాలా లోతుగా ఉందండి. మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతున్నారు. ఈ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉంది. అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇంకా అలా పైకి నుంచి తిరిగి రావాలన్నమాట. అక్కడ చూసుకొని అయితే బయలుదేరామండి. ఇంకా ఎదరికెళ్ళే కొద్ది ఘాటీ పెరుగుతుంది, రోడ్లు కూడా అంతగా బాగాలేదు. ఇక పైకి వెళ్ళే కొద్ది మంచు కూడా చూడండి ఎలా పడుతుందో, వర్షంలాగా మంచి వర్షం అయితే పడుతుంది అనమాట. ఈ సైడ్ చూస్తే మొత్తం అంతా లోయ, అసలు ఏం కనపడతలా, మొత్తం మంచులాగా కప్పబడిపోయి ఉంది. ఇక లోయ అయితే ఏం కనపడతలా, మేఘాల్లో ఉన్నట్టు. ఎక్కేగలిసి వస్తానే ఉన్నాయి, కొండలు ఎక్కుతానే ఉంటాయి. రోడ్లు కొంచెం బాగుంటుంటే బాగుండేది. బాగా హైట్ లోకి వచ్చేసాం, మేఘాల్లోకి వచ్చేసాం, మేఘాల కొండ మీదకి. ఇక దారి కూడా అసలు ఏం కనపడదు. అంత ఎదిగి ఎక్కుతుంది అనుకుంటున్నారు బండి వస్తారా? ఇదైతే వ్యూ పాయింట్ అండి, ఎక్సలెంట్ గా ఉంది. అసలు చుట్టూ మనుషులు కూడా కనపడట్లేదు, అంటే రేర్గా వస్తారన్నమాట ఇక్కడికి. ఇది మామూలుగా ఇది సముద్ర మట్టానికి 3500 అడుగులు ఎత్తు అనమాట. డైరెక్ట్గా మేఘాల్లోకి వచ్చేసినట్టుంది. మనకైతే రూట్ కూడా ఏం కనపడట్లేదు అనమాట, దారి. ఈ వ్యూ పాయింట్లో ఫొటోస్ దిగుదామని వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే దిగడానికి కూడా భయపడిపోయారు, ఎందుకంటే వచ్చే రూట్ అలా ఉందన్నమాట, ఒక పెద్ద అడ్వెంచర్ లాగా. ఇంకా దేవుని పాటలు పాడుకుంటూ అలా వచ్చేసారు, బయటికి కూడా చోట్ల.
ఇక్కడైతే కొంచెం ఆ పైకి వెళ్తే వ్యూ పాయింట్, పొగమంచు, మొత్తం మంచు పళ్ళకి లంబసింగి కంటే 10 times భయంకరంగా ఉందన్నమాట. పైకి అయితే ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. కొంచెం పైకి వెళ్తే పైన షెడ్ కూడా వ్యూ పాయింట్ కూడా ఉందంట. అంటే సముద్ర మట్టానికి 3550 అడుగులు ఎత్తు. చూసారు ఎలా ఉంది, అసలు చలేసేస్తుంది, భయంకరమైన చలి అనమాట. అసలు చూద్దాం అసలు లోపలికి వెళ్ళి. చూసారా మంచు అయితే ఎలా ఉందో అసలు. ఫుల్ సమ్మర్ ఇది మనం వచ్చింది, కాకపోతే పొగ మంచు అయితే అసలు చలికాలం కంటే దారుణంగా అయితే ఉందండి, భయంకరమైన మంచు. స్వెటర్లు తెచ్చుకోమని, అందుకే స్వెటర్లు తెచ్చుకోమంటే తెచ్చుకోవాలా మీరు? పైకి వెళ్దాం రండి. కొంచెం పైకి వెళ్తే మంచు పర్వతం, మంచు పళ్ళకి అన్ని ఇక్కడే చూసేద్దరు. వీళ్ళైతే పైకి వెళ్ళిపోయారు, నేను సంజు. చూసారు కదా మంచు ఎలా పడుతుందో. ఎక్సలెంట్ వ్యూ పాయింట్. అంటే మనం వింటర్లో అసలు రాలేమన్నమాట ఇక్కడికి. ఆకాశానికి దగ్గరలో ఉన్నారు, అందుకనే మేఘాల్లో ఉన్నట్టుంది. మనం మేఘాల కొండ. ఎదరికెళ్దాం రండి, షెడ్ ఉంది కానీ కనపడట్లేదు. ఇదంతా లోయ అనమాట. అటు సైడ్కి వెళ్ళ మాకు, జాగ్రత్త. అడ్రస్ కూడా ఉంటుంది. రండి ఎదరికెళ్దాం రండి. కొంచెం ఎదరిగా అయితే వెళ్ళి చూద్దామండి. ఎదర కూడా వ్యూ ఏదో షెడ్ ఉంది, వ్యూ పాయింట్ బాగుంది. ఒక అడ్వెంచర్ చేసినట్టుంది, బాగా డేంజరస్ అన్నమాట ఆ రూట్. నేనైతే ఎవరికి చెప్పను ఈ రూట్లో వెళ్ళమని, అంత భయంకరంగా అయితే ఉంది. బాగుంది జర్నీ. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మనం కొత్తకి ఇలాంటివి చూడలేము. అడ్వెంచర్ అయినా పర్లేదు, ఇలాంటివి చూడాలి. కొంచెం భయం వేసినా ఇలాంటివి చూస్తేనే కదా తెలిసిద్ది. ఇప్పుడు మనం కింద రోడ్డు మీద ఉన్నాం అనుకో, పైన ఎలా ఉండిద్దని మనకేమో తెలిసిద్దా? తెలియదు కదా, పైకి వస్తేనే తెలిసిద్ది. కాకపోతే రోడ్డు కొంచెం బాగుంటే బాగుండేది, అదొక్కటి కొంచెం ఇంకా భయపెట్టి. అవును, మరి ఇలా చూడాలి అంటే వింటర్లో వచ్చినట్టే ఉంది సేమ్. చలి 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 అయితే భయంకరంగా ఉందండి. అసలు చూస్తున్నారు కదా, అసలు ఏం కనపడట్లేదు. పక్కన ఉన్న మనుషులు కూడా. హనీ ఉంది సంజు పక్కన, కనపడుతుందా మీకు? కనపడుతుంది. వెనక్కి వెళ్ళిపోయిందండి. అదిగో వచ్చింది. ఇక ఇప్పుడు దగ్గరకు వచ్చిందిగా కనపడుతుంది. ఇంత వెనకమాల కొంచెం దూరంగా ఉంటే అస్సలు కనపడలేదు. ఎంటలో వస్తే అస్సలు ఉండదు. అసలు నిజంగా ది బెస్ట్ మూమెంట్ ఇప్పుడు మనం చూసింది. బెస్ట్ జర్నీ అనమాట. లైఫ్ లో మర్చిపోలేని ఒక గుర్తుండిపోయే అడ్వెంచర్. అంటే వింటర్లో వచ్చి లంబసింగి ఇలాంటి వ్యూ పాయింట్ చూడడం కామన్, ఎప్పుడు జరిగేది. సమ్మర్లో కూడా ఇలాంటి వ్యూ పాయింట్ మనం అయితే వచ్చాం అనమాట. చలేసేస్తుంది, ఇంకా ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండలేం, అంత భయంకరమైన చలి. మంచి వ్యూ పాయింట్ అండి. ఇప్పుడు చూస్తున్నారు మంచు పళ్ళకి అని చెప్పి లంబసింగిలో మనం వెళ్తాము. అలాగే పాల సముద్రం అని ఇప్పుడు వెళ్తాం మనం అక్కడికి. కాకపోతే ఇది చూడడానికి అయితే అంతకన్నా చాలా అయితే బాగుందని నాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బాగా హైట్ అనమాట. ఇంకా ఈ ఘాటి కూడా ఇదే పెద్ద ఘాటి అని చెప్పారండి. వైజాగ్ మొత్తం మీద అరకు, లంబసింగి, మారేడుమిల్లి, రంపచోడవరం, వైజాగ్, అటు నర్సీపట్నం, విజయనగరం, భద్రాచలం, ఈ మధ్యలో ఉన్న పెద్ద ఘాటి అయితే మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నది అంత పెద్ద ఘాటి అనమాట. ఫోన్ కూడా ఫొటోస్ చేస్తే సపోర్ట్ చేయట్లా, ఎందుకంటే ఇది ఆ మంచు అయితే అంత బాగా పడుతుంది. క్యామ్ అయితే ఆఫ్ అయిపోతుందండి.
ఫ్రంట్ కానీ ఫ్రంట్ అయితే కొంచెం బెటర్. బ్యాక్ క్యామ్ ఆన్ చేసి వీడియో అయితే ఆన్ చేస్తుంటే ఆఫ్ అయిపోతుంది. సెంటర్ వేసుకొని వచ్చినప్పుడు బెస్ట్ ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అన్నమాట. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అనమాట. అడ్వెంచర్ చేసినా సరే ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళైతే ఇన్నోవాలో భద్రాచలం నుంచి నర్సీపట్నం వెళ్తున్నారండి. ఈ రూట్లో వీళ్ళు కూడా ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగారు, చూసుకొని వెళ్దామని చెప్పి. మనం వచ్చిన రూట్ అయితే కనుక డైరెక్ట్గా మనం రంపచోడవరం చూసుకొని అటు నుంచి అటు హైవే మీద నుంచి లంబసింగి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం ఆ రూట్ వెళ్తే నార్మల్గా అనిపించిద్ది జర్నీ. ఈ సైడ్ సీన్స్ ఇవన్నీ చూడలేము, అవి ఎప్పుడు అందరూ చూసేయే. కాకపోతే కొత్తగా రంపచోడవరం, మారేడుమిల్లి, ఆ వాటర్ ఫాల్స్ మొత్తం చూసుకొని ఆ మోతుగూడెం మీదుగా సీలేరు నుంచి ఇక మనం ఈ తారకొండ, ఈ వ్యూ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి గూడెం, చింతపల్లి చూసుకొని లంబసింగి అయితే వెళ్తున్నాం. అటు వెళ్ళిపోతే హైవే మీద మధ్యాహ్నానికి వెళ్ళిపోయేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలియదు. అదన్నమాట అండి విషయం. కాకపోతే ఈ రూట్ అయితే కొత్తది కాబట్టి వ్యూ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఈ వ్యూ పాయింట్లో ఫొటోస్ అయితే దిగి బయలుదేరిపోయాము. ఇంకా ఈ చీకట్లో ఈ జర్నీ ఎలా సాగిద్దో చూడాలి. మరి ఇంకా మనం 70 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. ఇక బయలుదేరిపోయాము అనమాట. ఇక ఈ మంచి రోడ్లో, ఈ ఘాటీ రోడ్లోనే వెళ్ళాలి. చూద్దాం మరి ఎప్పుడు మంచి రోడ్డు వచ్చిందో. ఇక్కడ టీ తాగుదామని అయితే ఆపామండి. మనం వ్యూ పాయింట్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చాం. భయంకరమైన జర్నీ అనమాట. గుండెలు చేతిలో పట్టుకొని కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. అలా ఉంది. ఎలా ఉంది? ఆవులు అయితే రోడ్ల నిండా ఫుల్గా ఉన్నాయి. ఇది గూడెం మండలం మెయిన్ రోడ్, జీకే వీధి. ఇప్పుడు మనం వచ్చిన రూట్లో ఒక 70 కిలోమీటర్లలో కొంచెం కనపడ్డ పెద్ద ఊరు ఏదన్నా ఉంది అంటే సీలేరు దాటిన తర్వాత ఇదే అనమాట. అంటే ఇలాంటి సెంటర్, చికెన్ షాప్ కానీ, టీ కొట్టు కానీ, డ్రింక్ షాప్ కానీ, ఇలా హోటల్ కానీ, ఏదన్నా స్నాక్స్, బేకరీ ఉన్న సెంటర్ అయితే ఈ 70 కిలోమీటర్లలో ఇదే కనిపించింది వచ్చిన రూట్లో. మళ్ళీ ఇది మిస్ అయితే ఏ 30-40 కిలోమీటర్లు వెళ్ళాలో టీ తాగడానికి కూడా అని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇంకా టీ తాగేసి బయలుదేరిపోతాం. ఆల్రెడీ టైం వచ్చేసి 6 దాటిపోయిందండి, 6:30 అవుతుంది. ఇంకా మనం అయితే ఒక 35 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి జర్నీ. భయంకరమైన జర్నీ. మరి గదర్ రోడ్డు ఎలా ఉందో చూడాలి. ఇంకా ఇక్కడ టీ అయితే తాగేసామండి. ఇలా చెప్పులు అయిపోయినాయి ఒక ముగ్గురికి. ఇక చెప్పుల షాప్ అంటే చెప్పులు కూడా కొనుక్కున్నారు. ఇక పిల్లలు ఏమో తినడానికి అయ్యో కొనుక్కుంటున్నారు. చీకటి పడిపోయింది ఇక్కడే. రోడ్డు ఒకటి బాగా ముందు, అది ఒకటి భయం వేస్తుంది ఎలా వెళ్ళాలి అంటే. త్వరగా రండి. రోడ్డు అయితే భయంకరంగా ఉందండి. స్లిప్ అయిపోతుంది టైర్లు. వాళ్ళు అందుకే తప్పుకోమంటే వాళ్ళేమో తప్పుకోవట్లా. గవర్నమెంట్ స్లిప్ అయ్యి వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది కదా. భయంకరంగా ఉంది. భయంకరమైన రోడ్డు దాటి, ఆ రోడ్డు విషయం మీకు తర్వాత చెప్తాను. లంబసింగి అయితే వచ్చేసాము ఏదో రకంగా కష్టపడి. ఈ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పాడేరు వెళ్ళే రోడ్లో ఉన్నాం. లంబసింగి నుంచి 516E అనమాట ఇది హైవే. ఇక్కడైతే ఇంకా రిసార్ట్స్ చూద్దాము, రూమ్స్. నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దున్న వెళ్దామని చెప్పి చూద్దాం. రూమ్స్ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళతో కొంచెం
రేట్ అయితే తగ్గించమని డీల్ అయితే మాట్లాడామండి. రూమ్ అయితే ఇది చూపిస్తాను మీకు. రూమ్ అయితే చాలా పెద్ద రూమే. మేము 12 మంది అయితే వచ్చాం కదండి. 12 మంది కాకుండా ఇంకో 12 మంది ఉన్నా సరిపోతారు అడ్జస్ట్ అయితే మాకు. కాకపోతే ఇక్కడ రూమ్స్ అంతమందికి ఇవ్వరు కదా, ఓన్లీ 3 మెంబర్స్ కంట. లేదంటే కనుక 3 రూమ్స్ తీసుకోమన్నారు. మాకు 2 రూమ్స్ చాలండి అని చెప్పాం. అది కూడా అన్సీజన్ కాబట్టి తగ్గించేస్తామండి, లేదంటే ఇవ్వం అసలు అని అయితే చెప్పారు. ఇంకా ఈ రూమ్స్ అయితే తీసుకున్నాం. దీంట్లో ఒక బెడ్ ఉంది, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, ఫుల్గా చలేస్తుంది అన్నారు. నిజమేనంటే అలాగే చలేస్తుంది. ఒక బెడ్ అయితే ఇస్తారంట. ఈ బెడ్కి అయితే 350 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. అది విషయం. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇంకా వచ్చేయమన్నాం. ఫుడ్ కూడా ఇక్కడ మనకైతే ఏమీ దొరకదు. ఏం కావాలన్నా కూడా ఫుడ్ ఇక్కడ నుంచి మనం ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. 6 కిలోమీటర్లు కూడా దారి భయంకరంగా ఉంది. మన వెహికల్ కూడా వెళ్ళలేదు. ఈ డోర్ ఒకటి వేసేయాలి, లేదంటే పురుగులు వచ్చేస్తాయి చెప్పారు వాళ్ళు. 6 కిలోమీటర్లు వెళ్ళాలి. మన దగ్గర వెహికల్ లేదు, మన వెహికల్ మీద కూడా వెళ్ళలేము. ఆ రోడ్డు అయితే అసలు ఎలా ఉండమంటే అలా ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గరే ప్రిపేర్ చేస్తామన్నారు. కాకపోతే ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర లేదంట, బయట మేము తెప్పిస్తాంలేండి అన్నారు. ఆ రెస్టారెంట్లో వైట్ రైస్ ఒకటే దొరికిద్ది మీకు. అది కూడా మీకు ఇప్పుడు చెప్పారు కాబట్టి వండేస్తారు. ఇక్కడ రెడీగా ఉండదండి అంతమందికి ఆన్ సీజన్లో ఈ టైంలో అన్నారు. ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి. ఇంకా అందరూ స్నానాలు చేసి భోంచేద్దామని వాళ్ళకి ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసాము. తీసుకొచ్చేసేయండి, మేము రూమ్స్ అయితే ఈ 2 ఇవ్వండి అన్నాం. ఈ 2 రూమ్స్ ఆయన 3 రూమ్స్ కలిపి 4500 చెప్పారు. మాకు 2 రూమ్స్ చాలండి అన్నాం. ఎక్స్ట్రా బెడ్స్ 350 రూపాయలు అని చెప్పారు. ఇక వాటితో కలిపి సరే 2 రూమ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 2 రూమ్స్ అయితే ఇచ్చాడు. ఇక మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. వచ్చి ఇక ఈ 2 రూమ్లో అడ్జస్ట్ అయ్యి ఆ ఫుడ్ తెస్తే తినాలి, చూద్దాం. ఓకే, ఇప్పుడైతే భోజనాలు కూడా తీసుకొచ్చారండి. రైస్ ఇక ఇది ముగ్గురికి అయ్యి ఒకటి. ఇలా నొక్కి ఆ పిల్ల వైట్ రైస్ ఉందండి. సంవత్సరం కూడా సర్లేండి, వేసే ముందు తెస్తున్నారు, లేకుండా ఒక నిమిషం అయితే. ఆడ పడతాడు. గుర్తులేదు, ఒక ఆకులో పెట్టుకోండి, లేకపోతే ఎక్కువైతే తర్వాత ఎవరైనా వేసుకుంటారు. ఇగో వీళ్ళకి కూడా వేసేయి. ఇగో ఇంకో ముగ్గురు వేసి అంటే 4 ఫ్రై ఇచ్చి 1 గ్రేవీ చెప్తున్నాడు. ఇది మన ముగ్గురుగా. మన ఆంటీకి వేసావా? మన ఆంటీ కొద్దిగా వేసి అందులో 2 ముక్కలు వేసుకోమా. ఇగో వేసుకో. పొద్దునే బాగున్నాయా? 150 రూపాయలు.